రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నందమూరి రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి పాల్గొని వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి గెలిపించి రామరాజ్యం పరిపాలన రాష్ట్రానికి కావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తనకాల నాగేశ్వరరావు, ఆవా భూములు ఉద్యమకారుడు అడప శ్రీనివాసు, అడప వీరబాబు, మింగి లక్ష్మీనారాయణ, సరస్వతి కరెస్పాండెంట్ పెనకటి గంగాధర్, మద్దాల రమణ, మదిపాటి రజని, అడ్డాల శివ తదితర జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభాయ నమః అంటూ సభాశాస్త్రం నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా మన శాసనసభ అభ్యర్థిగా నిలబడినటువంటి సోదరులు బత్తుల బలరామకృష్ణ గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. పెద్దలందరూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట, సమయం ఆసన్నమైంది, మనం మీటింగ్లు కాదు చెప్పుకోవాల్సింది, కథన రంగంలోకి దూకవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి పెద్దలందరూ కూడా చెప్పారు. ఆ సందర్భంలో గడిచిన వారం రోజులుగా నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ప్రజల దగ్గర నుండి అనూహ్యమైనటువంటి స్పందనని నేను చవిచూశాను. అది మాత్రమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ ఎంతో ప్రేమాభిమానాలు, ఆదరణ కనబరుస్తున్నారు. ఇదంతా నా మీదే ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ అని కనుక నేను అనుకున్నట్లయితే అది బాపును చూసి బలుపు అనుకున్నట్లే ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మీరు కనబరిచేటువంటి ప్రేమ, ఆదరణ, అభిమానం ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా నా పట్ల మీరు కనబరుస్తున్నప్పటికీ పరోక్షంగా మా తండ్రి నందమూరి తారక రామారావు గారి పట్ల మీ అందరికీ ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, గౌరవం అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అన్నాని నోరారా పిలుచుకున్నారు, మీ హృదయంలో వారికి చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఆ అన్న బిడ్డగా, మీ ఆడపడుచుగా మీ ముందు నేను నిలబడి ఉన్నాను అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా ఆదరిస్తారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం కూడా. పెద్దలు చెప్పినట్లుగా మళ్ళీ తిరిగి విజయోత్సవ సభల్లో మిమ్మల్ని అందరినీ కూడా కలవాలి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నటువంటి విషయం. 5 సంవత్సరాల క్రితం మనం ఒక తప్పిదం చేసాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగి ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే అని మనం కూడా భావించినటువంటి సందర్భంలో వైఎస్ నాటి నుండి నేటి ఏదైనా స్కూల్లో ఏదైనా ఇది నాది అని అంటే నీ పేరు ఉందా అని అడిగేవారు. అలాగేంటంటే నా ఫోటో ఉంది కావాలంటే చూసుకోండి అని చెప్పి ఇళ్ల స్థలాలకి కానీ పొలాలకు కానీ ప్రతి దాని మీద సర్వే చేసి ఆ సర్వే రాళ్ళ మీద అతను ఫోటో వేసుకుని నాది అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు పాస్బుక్ మీద ఉన్నటువంటి ఫోటోలు కానీ చూస్తే ఇన్నేళ్ళుగా పాస్బుక్ పుట్టిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి హయాంలో పుట్టింది. నాకు తెలిసి తెలియని టైంలో పాస్బుక్లు వచ్చినాయి. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాకా కూడా ఈ రాష్ట్ర సింహం అనేది దాని మీద ఉండేది. అంటే మన లోగో ఏదైతే ఉంటుందో అది ఉండేది, కానీ అది తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ దస్తావేజులు కూడా ఆయన దగ్గర పెట్టుకుంటా తీసుకొచ్చి దాంట్లో లొసుకులు అడ్డుగా పెట్టుకుని ఆయన మీకు రేపు కోర్టుకు వెళ్ళినా చెల్లదు అని చెప్తున్నాడు. అంటే మీరు భూములు మీరు కోల్పోతున్నారు, మీరు స్థలాలను కోల్పోతున్నారు, మీ పొలాలను కోల్పోతున్నారు. చూడండి ఒకసారి, అంత భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆయన బాధలు పెడుతున్నారు. ఈ బ్లేడ్ బ్యాచ్ల కోసం అయితే మనం ఇనప బట్టలు వేసుకుని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇనప బట్టలు వేసుకోవాలి, ఎక్కడ చీరేస్తారో తెలియట్లేదు. ఇనుంతో తయారు చేసుకోవాలి, పోత పోయించుకోవాలి మనం. ఇంకా ఇలాంటి అన్నింటికి కూడా విముక్తి జరిగి మన ప్రాంతం ప్రశాంతంగా ఉండాలన్నా, సస్యశ్యామలంగా ఉండాలన్నా, మీ ఆస్తి మీకోసం రావడానికి, విద్య, వైద్యం, సంక్షేమం సక్రమంగా అందడానికి, మహిళలకు తోడ్పాటుతో కూడిన అభివృద్ధి రావడం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి గుర్తు రాజనగరం నియోజకవర్గంలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో మీరు గెలిపించి ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా మన మేడం దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూడా
ఎన్డీఏ తరఫున వారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి వారు కూడా కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి వారిని ఆశీర్వదిస్తారని చెప్పేసి మరి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. మన బత్తుల బలరామకృష్ణ గారు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు. ఇంకెన్నో రోజులు లేవు మన ఎలక్షన్కి. మే 11వ తారీఖున మనకి 2 ఓట్లు ఇస్తారు. ముందు మన ఎంపీ అభ్యర్థికి ఓటు వేయవలసి ఉంటుంది. కమలం పువ్వు పైన మనం ఓటు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. 2వ ఓటు మనకి ఇంకో ఓటు ఇస్తారు. అది మన ఎమ్మెల్యే అభ్యర్థికి వేయవలసిన ఓటు. అది మనం గాజు గ్లాసుపై ఓటు వేసి బత్తుల బలరామకృష్ణ గారిని ఇక్కడ గెలిపించవలసిందిగా అభ్యర్థన. నిడిగట్ల, మధురపూడి వచ్చారు. ఒకరు నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు. మన ఎంపీ అభ్యర్థిగా రాజమండ్రి